డీటెయిల్ చూస్తే బీజేపీతో పొత్తు విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్లు ఇంకా న్యూఢిల్లీలోనే ఉన్నారు. కాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు చర్చిస్తున్నారు. రెండు రోజుల క్రితం బీజేపీతో పొత్తు చర్చల కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. గురువారం నాడు అర్ధరాత్రి వరకు అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చించారు. శుక్రవారం నాడు బీజేపీ అగ్రనేతలతో రెండో దఫా చర్చలు జరగాల్సి ఉంది. అయితే బీజేపీ అగ్రనేతలు ఇతరత్ర పనుల కారణంగా శుక్రవారం నాడు చర్చలు జరగలేదు. అయితే మరోసారి బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చర్చిస్తున్నారు. తొలి విడత చర్చల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చాయని టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయమై మూడు పార్టీల నేతలు చర్చిస్తున్నారని అచ్చెన్నాయుడు వివరించారు. ఇవాళ మూడు పార్టీల నేతల సమావేశం తర్వాత పొత్తు విషయమై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జనసేనకు 3 పార్లమెంట్, 24 అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం పార్టీ కేటాయించింది. అయితే 10 పార్లమెంట్ స్థానాలతో పాటు 6 లేదా 8 అసెంబ్లీ స్థానాల కోసం బీజేపీ పట్టుబడుతుందని ప్రచారం సాగుతుంది. అయితే 5 లేదా 6 ఎంపీ స్థానాలు, 6 అసెంబ్లీ స్థానాలను బీజేపీకి ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా ఉందని ప్రచారం సాగుతుంది. ఇవాళ బీజేపీ అగ్రనేతల సమావేశంలో ఈ విషయమై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. జనసేనకు మచిలీపట్నం, అనకాపల్లి, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గాల పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. రాజంపేట, తిరుపతి, రాజమండ్రి, నర్సాపురం, అరకు లోక్సభ స్థానాలు తమకు ఇవ్వాలని తెలుగుదేశానికి బీజేపీ కోరిందని తెలుస్తోంది. అయితే ఇవాల్టి సమావేశంలో ఈ విషయాలన్నింటిపై స్పష్టత రానుంది. బీజేపీతో పొత్తు విషయమై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇంకా న్యూఢిల్లీలోనే ఉన్నారు. ఇక కాసేపట్లో అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు చర్చించే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, స్వాతి, ఏదైతే మరి టీడీపీ అధినేత చంద్రబాబు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మరోసారి అమిత్ షాని కలవనున్నారని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో కూడా అమిత్ షాతో భేటీ అవుతారు. ఇద్దరు అధినేతలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీకి సంబంధించినటువంటి చంద్రబాబు ఇద్దరు కూడా భేటీ అయ్యారు. మరోసారి భేటీ అవడం, ఏదైతే మొన్న అర్ధరాత్రి వరకు అమిత్ షా టు నడ్డాతో చర్చలు జరిపినటువంటి టీడీపీ అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పూర్తిగా సీట్ల పైన, సర్దుబాటు పైన ఒక కొలిక్కి రానటువంటి నేపథ్యంలో నిన్న కూడా అక్కడే ఉన్నటువంటి ఇద్దరు అధినేతలు కూడా దీనిపైన పొత్తుల పైన కూడా అక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే పార్లమెంట్ సీట్లు ఎక్కువ బీజేపీ ఆశిస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ఇక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణలు కానీ, అదేవిధంగా పొత్తుల వ్యవహారంలో మరి సొంత పార్టీ నేతలకు మరి ఎలా ఇవ్వాలి సీట్లు అనేది కూడా దానిపైన కూడా కసరత్తు జరిగినటువంటి నేపథ్యంలో బీజేపీ ఎక్కువ పార్లమెంట్ దాదాపు 9 నుంచి 10 సీట్లు కావాలని ఇప్పటికే కోరినప్పటికీ దానిపైన ఈ రోజు ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అయితే ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. అభ్యర్థుల్లో అటు టీడీపీ అభ్యర్థులు, జనసేన
నెలకొన్నటువంటి నేపథ్యంలో దీనికి అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. ఆ బీజేపీ అగ్రనేతలతో ఇద్దరు నేతలు సమావేశం అయితే ఖచ్చితంగా సీట్లు వ్యవహారం బీజేపీకి పార్లమెంట్ సంబంధించినటువంటి సీట్లు ఎన్ని, అదేవిధంగా జనసేన టీడీపీకి సంబంధించి కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అసెంబ్లీ స్థానాలు 5 నుంచి 6 స్థానాలు, అదేవిధంగా 9 స్థానాలు పార్లమెంట్ స్థానాలు బీజేపీ అడుగుతున్నటువంటి నేపథ్యంలో అయితే పూర్తిగా దీనికి ఒక తెరపడే అవకాశం ఉంది. బీజేపీకి 5 నుంచి 6 సీట్లు పార్లమెంటు సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చే అవకాశం అయితే ఇల్లు సుముఖంగా ఉన్నట్టు మనకి అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటి వరకు కొనసాగినటువంటి భేటీ రాజకీయ సీట్ల వ్యవహారమే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో వెళ్ళాలి, ఇప్పటికే జనసేన పార్టీ ఏదైతే వైసీపీ పార్టీ సిద్ధం సభలతో ఎన్నికల నగరా మోగించినటువంటి నేపథ్యంలో అయితే వైసీపీని ఎదుర్కొనే విధంగా ఎలా ముందుకు వెళ్ళాలనేది కూడా బీజేపీ అగ్రనేతలతో కూడా చర్చించే అవకాశం. ఒక సీట్ల వ్యవహారం పొత్తుల వ్యవహారమే కాకుండా రానున్నటువంటి 3 పార్టీలు 2014 ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లారు ఇవన్నీ కూడా బేరేజ్ చేసుకునే అవకాశం ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పూర్తిగా కూడా వైసీపీని వ్యతిరేక పాలనను కూడా ఎండగట్టే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లే విధంగా కూడా ముందుకెళ్లబోతున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీ పూర్తి స్థాయిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతూ ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ అటు టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆదర్శగా కూడా ఈ భేటీ కొనసాగుతుంది. సీట్ల వ్యవహారం కాకుండా సీట్లు ఇచ్చిన తర్వాత రాబోయే రోజుల్లో ప్రచారం ఎలా కొనసాగాలి, మరి మోడీ అటు అమిత్ షా నడ్డా కూడా మరి ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నికల ప్రచారంలోకి వస్తారు కాబట్టి ఖచ్చితంగా అనుసరించాల్సినటువంటి వ్యూహాలపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే జనసేనకు సంబంధించిన 24 సీట్లు, అటు టీడీపీకి సంబంధించినటువంటి 94 సీట్లు ఇప్పటికే ప్రకటించినటువంటి నేపథ్యంలో కొంత అసమ్మతి వర్గాలు రేకుతున్నటువంటి నేపథ్యంలో వారందరినీ కూడా బుజ్జిగించే ప్రయత్నంలో అటు అచ్చెన్నాయుడు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే బీజేపీ సీట్ల వ్యవహారం తర్వాత 9 సీట్లు అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ 5 నుంచి 6 సీట్లు ఇచ్చినా అటు 4 సెగ్మెంట్లు అసెంబ్లీ సెగ్మెంట్లు ఇచ్చినా కూడా వారు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా అటు టీడీపీ జనసేనకి సంబంధించినటువంటి నేతలు క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు పార్టీ కోసం కష్టపడుతున్నటువంటి వ్యక్తులకి ఎలా మరి బుజ్జిగించాలి, వారికి ఎలా భర్తీ చేయాలి, ఈ సీట్ల వ్యవహారంలో ఓట్ షేరింగ్ ఇప్పటికే జనసేన ఓట్ షేరింగ్ కానీ అటు టీడీపీ ఓట్ షేరింగ్ ఖచ్చితంగా అటు జనసేన టీడీపీకి వెళ్లే విధంగా అటు టీడీపీ ఓట్ బ్యాంక్ కూడా జనసేన అభ్యర్థులకు వెళ్లే విధంగా కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని పలుమార్లు సభల్లో అటు చంద్రబాబు గాని అటు పవన్ కళ్యాణ్ కూడా డిస్కషన్ చేసినటువంటి నేపథ్యంలో ఓట్ షేరింగ్ వ్యవహారం ఎలా ముందుకెళ్లాలి, రానున్నటువంటి ఎన్నికల్లో ఏదైతే వైసీపీ దాడులు ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అటు రెవెన్యూ శాఖ సిబ్బంది కూడా మరి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొంత మ్యాన్పులేట్ చేసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా కేంద్ర బలగాలు ఏ విధంగా తీసుకురావాలి, రానున్నటువంటి ఎన్నికలకి ఎలా సమాయత్తం అవ్వాలి, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ ఏ విధంగా పనిచేయాలి, ఇవన్నీ కూడా అమిత్ షాతో భేటీ ఇవన్నీ కూడా చర్చించున్నారు చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజు పూర్తి స్థాయిలో కొలిక్కొచ్చింది. 2 రోజుల పాటు జరిగినటువంటి ఢిల్లీలో అగ్రనేతలతో కలిసినటువంటి ఇద్దరు అధినేతలు కూడా దీనిపైన ఒక క్లారిటీకి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా కూడా వెల్లడించే అవకాశం ఉంది. సీట్ల పొత్తుల వ్యవహారం రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన టీడీపీ 3 పార్టీలు కలిసి ముందుకెళ్తుంది. రానున్నటువంటి వైసీపీ పార్టీ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఎలా ఎండకట్టు ముందుకెళ్లాలని చెప్పి కూడా దీనికి ఒక తెరపడే అవకాశం ఖచ్చితంగా కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.